హాయ్ టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఇక్కడ 5th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఉంది కదండి. ఈ టెక్స్ట్ బుక్ నుంచి నేను తెలుగు కవుల్ని ఒక పేపర్లో నోట్ చేసి ఉంచాను. అంటే ఒక పేపర్లో నోట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది, గుర్తుంటుంది కదా అనే విధంగా ఇలా రాశాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కవుల పేర్లు ఉన్నాయి కదా వరుసగా. ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా. దీన్ని రచించింది రాయప్రోలు సుబ్బారావు గారు. నెక్స్ట్ అనకు కనకు వినకు. ఇది ఒక చిన్న కథలాగా ఇచ్చారు టెక్స్ట్ బుక్లో అయితే. దీనికి సంబంధించిన రచయిత ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. నెక్స్ట్ కొండవాగు. దీనికి రచయిత ఎవరు? చెరుకుపల్లి జమదగ్ని శర్మ. వడగళ్ళు ఏడిద కామేశ్వరరావు గారు. జయగీతం రచించింది బోయి భీమన్న. నెక్స్ట్ తోలుబొమ్మలాట. ఇది ఒక జానపద కళ. కేవి రామకృష్ణ. ఇప్పుడు పల్లెటూరులో తోలుబొమ్మలాటలు ఆడించేవాళ్ళు కదండి. ఎక్కువగా కృష్ణుడికి సంబంధించినవి, రాముడికి సంబంధించిన కథలని తోలుబొమ్మలతో ఆడిస్తూ చేసేవాళ్ళు. అలా గుర్తుపెట్టుకోండి. తోలుబొమ్మలాట అంటే కవి రామకృష్ణ గారి అని. నెక్స్ట్ పెన్నేటి పాటను రచించింది విద్వాన్ విశ్వం. నెక్స్ట్ మూడు చేపలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఇక్కడ శాస్త్రి అని ఉంది, చేపలు అని ఉంది కదా. అంటే నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను, మీరు మీ ఇష్టం వచ్చినట్టు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, శాస్త్రి గారు 3 చేపలు తీసుకొచ్చారు, ఇలా అని గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. ఇట్ ఈస్ పండుగ. ఈ పండుగ గిడుగు వెంకట రామమూర్తి గారు. గొడుగు వేసుకుని వచ్చాడు, ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నిన్న ఆగస్టు 29 కదా, తెలుగు మాతృభాష దినోత్సవం. ఈ గిడుగు వెంకట రామమూర్తి గారు తెలుగు భాషకి చాలా ప్రాముఖ్యతను తీసుకొచ్చిన వ్యక్తి, వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి, వాడుకలోకి తీసుకొచ్చిన వ్యక్తి. ఇలా ఒక 9 కవుల గురించి ఉన్నాయి. ఇంకా తెలుగులో చాలా సామాన్య వాక్యాలు, సంశిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలని ఇలా చాలా ఇచ్చాడు ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ అయితే చాలా ఉన్నాయి. చిన్న టెక్స్ట్ బుక్ అనుకుంటాం కానీ ఈ చిన్నవే మనం వదిలేస్తూ ఉంటాం. ఇంకా చాలా ఉన్నాయి తెలుగు రచయితల గురించి. దానిలో మొన్న ఎగ్జామ్లో చూస్తే మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసింది కదా ఈజీ అని తీసుకోవద్దు. ప్రతి బిట్టు మనకు చాలా ఇంపార్టెంట్. దీని నుంచి సామాన్య వాక్యాలు మొత్తం భాషాంశాలని మళ్ళీ ఇంకొక నోట్స్ రూపంలో మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి మీకు అసలు ఏ విధంగా కావాలో కమెంట్ రూపంలో చేసి చెప్పండి ఫ్రెండ్స్. నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది నెక్స్ట్ టెట్కి, డిఎస్సికి, టెట్కి చాలా ఇంపార్టెంట్. 30 మార్క్స్ కదా టెట్లో. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్.